అందరికీ నా వందనాలు. దైవజనల్ పాస్టర్ జి జక్రే గారు వాక్యం అందించబోతున్నారు. శ్రద్ధగా వినండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల యేసు, నీ ఘనమైన నామానికి స్తోత్రం నాయన. ప్రభువా, ఇదిగో వాక్యము విత్తబడుచుండగా నీ ఆత్మచేత అభిషేకించు. వాక్యం ద్వారా నీవు నాతో మాతో అందరితో మాట్లాడు. ముఖ్యంగా నాయన టీవీ ముందు కూర్చున్న బిడ్డల్ని మరి వారి హృదయంలో నాటపట్టుకు పరిశుద్ధాత్మదేవ నీ బలమైన వాక్కును వారి హృదయానికి పంపించమని, వారిని బలపరచమని, వారి యొక్క జీవితాల్లో మరి నాయన గొప్ప కార్యాలు జరిగించి మేలు చేయమని, నీవే అడ్జస్తూ నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము, శోధన సహించువాడు ధన్యుడు. గమనిస్తే శోధన వచ్చేటప్పటికీ ప్రతి మనుష్యుడు కూడా చాలా భయపడుతూ ఉంటాడు. శోధన వచ్చింది అనేటప్పటికి చాలా ఇదిగా చెప్పుకునేది ఏంటంటే, చాలా శోధనలో పడిపోయాను బ్రదర్, అంత కాదు, చాలా సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాను, ఇంతగా ప్రార్థన చేసినా కూడా నాకు ఫలితం ఏమీ కనపడలేదు అని ఆలోచిస్తాం. కానీ ఆ శోధన ఎందుకు వచ్చిందని ఆలోచన చేయలేకపోతున్నాం. శోధనలో 2 రకాలు ఉన్నాయి. మొదటిది మనం కల్పించుకునేది శోధన, రెండోది దేవుని చేత శోధించబడే శోధన. అయితే మానవుల చేత ఏర్పరచబడే శోధన ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి మన సొంత ఆలోచనతో సొంత జ్ఞానంతో నడుస్తూ పడిపోతూ ఉంటాం. తెలిసి తప్పు చేస్తున్నాం. తెలిసి తప్పు చేసినప్పుడు అది తప్పని ఎవరైనా చెప్పారనుకోండి, నువ్వు నాకు చెప్పడం ఏంటి, మాకు తెలుసు, మాకు అన్నీ తెలుసు అంటారు. అన్నీ తెలుసున్న వాడికి ఏమీ తెలియదండి. ఏమీ తెలియని వాడికి గబగబా, అయ్యా పరిస్థితి ఎలా ఉంది, మా కోసం ప్రార్థన చేయండి అని వస్తారు. తెలియని వాడికి చెప్పినప్పుడు వెంటనే వాడు స్పందిస్తాడు, ఆలోచిస్తాడు, ప్రభు వైపు చూస్తాడు. అలా ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా విడుదలిస్తాడు. దేవుని బిడ్డలారా, మనము అనుకుంటాం నాకేమిటి అనుకుంటాం, కానీ నాకేమిటి అని అనుకున్నప్పుడే మీ స్థితిగతులు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని ప్రభు మనం హెచ్చరించడానికైనా చిన్న ముళ్ళు పెడుతూ ఉంటాడు. అది ప్రభువు వల్ల రావచ్చు, లేకపోతే శోధకుడి వల్లైనా రావచ్చు. దేవుడి వల్ల వచ్చే శోధన అయితే విడిపించడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకునేవాళ్ళను, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగిన అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింప నీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగు చేయును అని. ఇక్కడ కొరింథీయులు విగ్రహారాధికులు, ఆత్మ సంబంధమైన ఆలోచనతో వారు ప్రతి విషయంలో కూడా పడిపోతున్నారని, వారికి జాగ్రత్తగా మెలకుగా ఉండాలనే సంకల్పంతో సున్నితమైన హెచ్చరిక చేసి వారిని బలపరుస్తూ మాట్లాడుతున్న మాట ఇది. సహజంగా నిలుచున్నాం కదా అని ఆలోచిస్తాం, కానీ ఆ నిలిచే విధానంలో మనకు తెలియకుండా మనలో గర్వం ప్రవేశిస్తే పడిపోతాం. అలా పడిపోకుండా జాగ్రత్తగా మెలకుగా ఉన్నప్పుడు దేవుడి ఆలోచన మనలోకి వచ్చేస్తుంది. దేవుడి ఆలోచన మనలోకి వచ్చినప్పుడు మనం ఇంకా చాలా మెలకుగా ఉంటాం. ఈ విషయంలో వాస్తవం. కొన్ని కుటుంబాలను చూస్తే శ్రమ వచ్చినా కూడా ధైర్యంగా నిలబడుతూ ఉంటారు. నిలబడి ప్రభు ఉన్నాడు, నాకేంటి భయం లేదని ధైర్యంగా వారు ఎక్కువగా ప్రార్థన చేసి జయం పొందే బిడ్డలు, మరి నిజంగా ప్రార్థించే బిడ్డలు కొంతమంది నేను చూడగలిగాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే శోధన వచ్చేటప్పటికీ చాలామంది ఆలోచన చూస్తే నిలబట్టలేదు. కారణం ఏంటంటే, కొత్తగా వచ్చేవాళ్ళు పరిస్థితి అదే స్థితిలో ఉంది, ఇప్పుడు ఉండేవాళ్ళు పరిస్థితి అలాగే ఉంది, పాతుకుపోయిన వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. కారణము ఈ లోక సాతానుడి యొక్క ప్రభావం.
ఆ ప్రభావం చాలా ఈ రోజున ప్రతి విశ్వాసిని కూడా పడగొడుతుంది. ప్రతి విశ్వాసి జీవితం కూడా చాలా భయానక పరిస్థితిలో ఉంటున్నాడు. గమనించి ప్రభు వైపు ఒక్కసారి ఆలోచన చేస్తే నీకు ఈ శోధన వస్తుందా? ఒకవేళ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యత దేవుడిస్తాడన్న సంగతి నీకు తెలుసు కదా. తెలుసు కూడా దేవుడు ఏమీ చేయలేదంటే చాలా అవివేకం కలిగిన మాటలు ఈ రోజున వినగలుగుతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడి చేత నువ్వు శోధించబడితే ఆయన ఏమంటున్నాడు? 13వ వచనం చివరి వచనంలో అంటున్నాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అంటున్నాడు. మీరు ఎంతవరకు తట్టుకోగలదో మీ శరీరము, మీరు ఎంతవరకు నిలబడతారు అనేది ఆలోచన చేస్తాడు. దానికి తగ్గట్టుగానే ఆ కొద్దిపాటి ఆ శోధన ఆ యొక్క మనిషికి ఎందుకు ఇస్తున్నాడు తెలుసండి? అసలు నిలబడతాడా లేదా, నమ్మంగా జీవిస్తాడా లేదా, విశ్వాసంలో బలంగా సాగుతాడా లేదా, ఏ కోణంలో చూసినా నా సన్నిధిలో నా బిడ్డ ఎలా ఉంటాడు అనే ఆలోచనతో ప్రభు కూడా ఒక్కోసారి మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఆ శోధన వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చాలా స్పష్టంగా తేటగా తెలియపరుస్తూ అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి మనుషులకు దాసులు కాకడి అంటున్నాడు. విలువ పెట్టి కొనబడ్డాం కాబట్టి ఈ లోక సంబంధమైన మనుషుల యొక్క ఆలోచనతో వారితో సావాసం కానీ చేయకూడదని చాలా స్పష్టత తెలియపరుస్తుంది. మనుషులతో సావాసం చేస్తే వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి, వారి తలంపులు వేరుగా ఉంటాయి. ఏ మనిషి ఏం చెప్తున్నాడని ఆలోచన చేసినప్పుడు ఆ మనిషి మాట ఎందుకు లక్ష్యం ఉంచుతున్నాం తప్ప దేవుడు ఏ మాట చెప్తున్నాడో ఆ మాట ఎందుకు మనం లక్ష్యం ఉంచితే, ఆ మాటను హృదయంలో చేర్చుకుంటే ఈ శోధన తప్పిస్తాడు. ఆయన ఆలోచన చేయగలిగితే ఆ శోధన నీ దగ్గరికి కూడా రాదు. గమనిస్తే భక్తులు ఎంతోమంది జీవితాల్లో ఎన్నో శ్రమలు శోధనలు వచ్చినాయి. చూడండి, మన కళ్ళ ముందు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు. వారు దేవుని యొక్క మార్గంలో బలంగా నిలబడిన వ్యక్తులు. అయితే ఆ రాజు ఒక ప్రతిమను తయారు చేసి ప్రజలందరికీ కూడా శాసనాన్ని పెట్టి ఈ ప్రతిమ తప్ప ఎవరికి మీరు పూజ చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు. అలా చేసిన వాళ్ళు మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారని ప్రకటన చేసినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రము ఏ మాత్రము కూడా ఆ రాజు మాటను లక్ష్య పెట్టలేదు. జీవం గల దేవుని వైపే చూశారు. అయితే మరి కొంతమందిని పరీక్షించడానికి చాటున కొంతమంది వ్యక్తుల్ని సిద్ధపరిచి సాతానుడు ఏం చేస్తాడంటే ఆ రాజు దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసే వ్యక్తులను కొంతమంది ఎన్నిక చేసి, అయ్యా ఆ యవనస్తులు చూడు, నీ మాట అసలు లెక్క చేయలేదు, నువ్వేమో ప్రతిమకు పూజ చేయమంటున్నావు, వాళ్ళేమో జీవంగల దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప ఎవరికి మేము పూజ చేయమని వాళ్ళు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నారయ్యా అని ఆ కొండలు చెప్పినప్పుడు వాళ్ళని తీసుకురండి అన్నాడు. తీసుకురండి అన్నప్పుడు ఆ రాజు దగ్గరికి ముగ్గురిని తీసుకొచ్చారు. ఏంటి మీరు చేసే పని అని ఆ ముగ్గురిని నిలిచి అడిగితే అంటున్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు రాజు ఇందుని గుర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పని ఎంత మాత్రము మాకు లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. చూసారండి ఎంత కాన్ఫిడెన్స్ ఆ యవనస్తుడు. నీ ప్రతిమకు కానీ మొక్కవలసిన పని మాకు లేదు, జీవంగల దేవుడు మాతో ఉన్నాడు, నీకు ప్రత్యుత్తరం కానీ సమాధానం ఇవ్వాల్సిన పని కానీ మాకు ఎంత మాత్రం మండుచున్న వేడిమి గుండంలో పడేసినా సరే రక్షించడానికి సమర్థుడైన దేవుడు మాకున్నాడు. ఓ విశ్వాసి, నీలో ఆ కాన్ఫిడెన్స్ కావాలి, నీలో ఆ నమ్మకం ఉండాలి. శోధన వచ్చిందంటే జారిపోతున్నావు, పారిపోతున్నావు. ఈ విశ్వాసం చూసావా ఎంత బలమైనదో? మండుచున్న అగ్నిగుండంలోకి పడవేసినా రక్షించే దేవుడు, సమర్థుడైన దేవుడు నా దేవుడు అని ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఆ నమ్మకం కలిగి మనం ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాల్లో అంటున్నాడు, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి,
క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువరే ఉన్నంతగా సంతోషించుడే అంటున్నాడు. అగ్ని వంటి మహాశ్రమలు మన ముందున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా ముందు ముందు ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. చాలామంది కూడా జారిపోతున్నారు. ప్రియదేవుని బిడ్డ, చాలా చోట్ల అన్నారు దేవుడు చాలా గొప్పవాడు, పేరు చెప్తున్నారు కానీ ప్రాణం పెట్టడానికి కానీ ప్రభు వైపు చూడట కానీ ప్రభుత్వం నడవట కానీ ఇష్టపడుతున్నారా? ప్రియదేవుని బిడ్డలారా, శ్రమ వస్తే పారిపోతున్నారు. శ్రమ వచ్చేటప్పటికి అసలు దరిదాపులు కూడా ఉండట్లేదు. అమ్మా, ఎంతో విశ్వాసంగా ఉన్నావు కదా, ఏంటమ్మా ప్రభు దగ్గర రావట్లేదంటే, అయ్యా దయచేసి ఏమనుకోద్దు, మా ఆయన ఒప్పుకోవట్లేదండి. నీ భర్త మీద వంకెట్టడం మానేస్తున్నావు, నీ బిడ్డల మీద వంకెట్టడం మానేస్తున్నావు. అంతేగాని ప్రార్థన చేస్తే శోధన తప్పించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఉంటే కనుక నా భర్త మారుతాడు, నా బిడ్డలు మారుతారు, నా దేవుడు నాతో ఉంటాడు అని ఆలోచన చేయట్లేదు. అలా నువ్వు ఆలోచిస్తే నీకు శ్రమ వచ్చేది కాదు. సామెతల గ్రంథంలోని 24వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, శ్రమ వచ్చిందని కృంగిని ఎడలా నువ్వు చేతగానవుడవుతావు అని. శ్రమ వచ్చిందంటే కృంగిపోతే చేతగానవుడవుతావు అన్నాడు. నువ్వు చేతగానడువా? జీవం గల దేవుణ్ణి అసరా చేసుకొని జీవాధిపతి అయిన దేవుణ్ణి హృదయంలో చేర్చుకొని ఆ మార్గంలో ఉంటూ నేను అసమర్థుడిని చెప్పుకుంటాకి సిగ్గేయట్లేదా? ఓ సహోదరి, ఓ సహోదరుడా, నిత్యమైన శ్రమ వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. దేవుని బిడ్డలారా, అసలు వాడికి ఎందుకు నువ్వు చోటిస్తున్నావు? వాడికి చోటు ఇవ్వబట్టే కదా నువ్వు శోధనలో పడిపోతున్నావు అన్న ఆలోచన నువ్వు చేయగలుగుతున్నావా? ఒక ఉపమానంగా చెప్తున్నాను నేను. ఒక నవాబు గారు ఒంటి మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. చీకటి పడిపోయింది, మంచుతో కప్పబడి ఉంది, శీతాకాలం. అయితే ఆ నవాబు గారు ఆలోచించి ముందుకు వెళ్ళలేం, దారి కనపట్లేదు, ఇక్కడే బస్ చేసుకుని ఉందామని తనతో కూడా తీసుకొచ్చిన ఆ యొక్క డేరాని వేసి హాయిగా లోపల విశ్రాంతి తీసుకుంటున్నాడు. బయట ఒంటిని కట్టేశాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో చలి ఎక్కువ అవటం వల్ల ఆ ఒంటె ఆ గుడారంలో తలెట్టి ఇలా ఇలా ఆడిస్తుంది. అర్ధరాత్రి పూట ఆ మూలుగు, ఆ డేరా కదిలే విధానం, ఆ గాలి శబ్దానికి వెలుగు వచ్చి ఏమిటని ఆలోచిస్తే ఒంటె తల ఆ డేరా లోపల ప్రవేశించి ఉన్నది. అయ్యో నోరులేని జీవి పాపం అని ఆలోచన చేసి ఆ తాడు ఇప్పి ఆ ఒంటెకు చోటిచ్చాడండి. అసలు ఒంటె తక్కువ హైట్ ఉంటుందా? బాగా హైట్ ఉన్న ఆ ఒంటె ఎప్పుడైతే చోటిచ్చాడో వెంటనే అలా తీసి ఆ ఒంటె ఆ డేరాని అలా లేపి లోపల ప్రవేశించింది. అంతే, ఉన్న డేరా కూడా ఎగిరిపోయింది. అయ్యో పాపం జాలిపడి చోటు ఇస్తున్నాం, ఈ రోజునే ఉన్న స్థానాన్ని కూడా కోల్పోతున్నాం. అంటే వాడికి చోటు ఇవ్వటం వల్ల ఎంత నష్టపోతున్నావో ఒకసారి ఆలోచించు, ఎన్ని కష్టాలు పడుతున్నావో ఒకసారి ఆలోచించు. ప్రియదేని పెట్టలేరా? ఆ ఒంటికి చోటు ఇచ్చి అయ్యో పాపం జాలిపరిచి నా నవాబు పరిస్థితి ఏమైంది? ఆ డేరా వెళ్ళిపోయింది, తన కూడా ఆ చీకట్లో ఆ మంచులో విరవెల్లాడిపోయాడు. ఈ రోజు నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావు. జాలిపడి ప్రేమతో మన వాళ్ళే కదా, పర్వాలేదురే అని నువ్వు చోటిచ్చావు. కానీ నీ మీదే కొండలు చెప్పి నీ ఆలోచనని నీకు తిప్పికొట్టి నీ భవిష్యత్తుని కోల్చాలని చూస్తున్నారు. వాళ్ళు చేసే పనులు చూసి దేవుడు నన్ను శోధిస్తున్నాడండి అని ఆలోచిస్తున్నావు. కానీ నిజంగా నువ్వు ఆలోచిస్తే పనికిరాని వారికి చోటు ఇవ్వటం, దానివల్ల వచ్చే అనర్థం, ఆత్మీయ స్థితి కోల్పోవటమే. పందుల ముందు ముత్యాలేస్తే దాని విలువ ఉంటుందా? ఉండదు. మనిషి కూడా, ఆత్మీయంగా ఎదిగిన బిడ్డ కూడా ఈ రోజున ఆలోచించాలి. అంతేగాని ప్రతి విషయంలో కూడా తొందరపడి ఎవరిని పడితే వారిని చేర్చుకోకు. ఓ సోదరి, ఓ సహోదరుడా, ప్రతి విషయంలో ఆలోచన చేయాలి. ఒక పక్షి, ప్రియదేవుని బిడ్డలారా, తన పిల్లలను తీసుకుని ఆకాశంలో వ్యవహరిస్తుంది. ఇంచుమించు
చిన్నపిల్లలు 20 దాకా ఉంటాయి. సరిగ్గా ఆకాశంలో ఎగురుతూ, అమ్మా ఆకలేస్తున్నాయే అంది. తల్లికి తెలుస్తుంది బిడ్డల ఆకలి ఏమిటో. ఎప్పుడైతే ఆకలి అన్నాయో, అమ్మా మీరు ఇక్కడే విహరించండి, ఎక్కడ మంచి ఆహారం ఉందో నేను అక్కడికి వెళ్ళి ఆహారాన్ని చూసి మిమ్మల్ని తీసుకువెళ్తాను, అప్పుడు కలిసి మనం భోజనం చేద్దాం, అంతేగాని నేను లేని కదని మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను వచ్చే వరకు ఇక్కడే విహరించండి అని మరీ చెప్పే తల్లి ఆహారం కోసం వెళ్ళింది. ఈ లోపల సాతానుడు ఏం చేశాడంటే ఒక వేటగాడిని సృష్టించి అక్కడ వలటి సిద్ధపరిచి దాని మీద ఆహారం వేసి ఏమీ అరిగినట్టు చెట్టు పక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోపల ఆ పక్షుల్లో ఒక చిన్నది దాని దృష్టి చాలా తీక్షణంగా చూస్తే కళ్ళ ముందు ఆహారం కనబడుతున్నట్టు ఉంది. అక్క ఇదిగో అన్న పిచ్చదే ఎక్కడికో వెళ్ళింది, మన కళ్ళ ముందు కనబడుతుంది ఆహారం అని చెప్పినప్పుడు, అవునే చిన్నదానమైనా నీకు దూరదృష్టి ఎక్కువే అనేసి దాని మాటించుకుని మిగిలినవన్నీ కూడా ఏం చేసినాయంటే ఆహారం ఉన్న చోటుకు వచ్చి వాళ్ళని ఆ వలలో చిక్కుకున్నాయేమో. ప్రియా దేవుడు ఆహారం తింటున్నాయి, బయటకు వద్దామంటే రాలేకపోతున్నాయి, కాళ్ళన్నీ కూడా ఆ వలలో చిక్కడిపోయినాయి, విలవిలలాడిపోతుంది. ఆ వేటగాడు ఆలోచించాడు, ఇవాళ మంచి ఆహారం దొరికింది, మంచి ధనం కూడా నా చేతికి రాబోతుంది అని నిదానంగా భోంచేసి వీటిని తీసుకెళ్ళి విక్రయిస్తే మంచి డబ్బు ఒకటో రెండో మరి వండుకొని భోజనం కూడా చేయొచ్చని ఆలోచన చేశాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క ప్రణాళికలు, ఆ తల్లి చూస్తే పిల్లలు లేరు, ఎక్కడున్నారు నా పిల్లలని ఆలోచించి తిరిగి చూస్తే వాళ్ళు చిక్కుని ఉన్నారు. గబగబా బిడ్డల దగ్గరకు వచ్చింది. అమ్మా అని ఏడుస్తున్నాయి. ఎంత పని చేశారు, నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి అని ఆలోచన చేసి వెంటనే మీరేం అరవకండి, మౌనంగా ఉండండి, దీన్ని విడుదలకు నేను ఆలోచన చేస్తానని తనకి మిత్రుడైన మూషికాని దగ్గరికి వెళ్ళింది. ప్రియాదేవుని బిడ్డ, మూషికు అనగా ఎలక. మిత్రమా, వేటగాడి ఊరిలో నా బిడ్డలు చిక్కున్నాయా, వాటికి విడుదల కావాలి, ఒక్కసారి నువ్వు రా, వాటిని విడిపించు అని ఏడుస్తుంటే ఆ పక్షి ఆవేదన గుర్తెరిగి, నీకంటే రెక్కలు ఇచ్చాడు, ఎగిరి వచ్చావు, నాకు రెక్కలు లేవు, కానీ ఒక సలహా ఇస్తాను, పాటిస్తావా అన్నాడు. చెప్పు అన్నా అంది. ఏమీ లేదు, నీ బిడ్డలందరూ ఒక్కసారే గాలిలో ఎగిరితే ఆ వలతో పరంగా వచ్చేస్తారు బయటికి అన్న. వెంటనే మంచి ఆలోచన చెప్పిందని పిల్లల దగ్గరికి వచ్చి, మీరందరూ ఒకేసారి ఆ వలను తీసుకుని ఆకాశానికి ఎగరండి అంది. వెంటనే ఒక తాడైతే ఒకళ్ళిద్దరు లాగేచ్చు, కానీ 10 మంది కలిపి లాగితే అది ఎటువంటి భయంకరమైన స్థితిలో కూడా దాన్ని తీసుకురావటానికి అవకాశం ఉంటుంది. ప్రియదేవుని ఉంటారు. ఒక్కసారి 20 మంది పిల్లలు గాలిలోకి ఎగిరేటప్పటికీ వల అబలయలుగా పైకి లేచింది. లెగ్గర్ని దాన్ని తీసుకుని ఆ మూషికం దగ్గరికి రాగానే మూషికం పళ్ళతో ఆ వలను కొరికి ఆ పిల్లలకు విడుదలిచ్చింది. దేవునికి స్తోత్ర. ప్రియదేవుని బిడ్డలారా, ఆ బిడ్డలు విడుదల పొందారు. విడుదల పొందినప్పుడు ఆ తల్లి ఎంత ఆనందించుతూ, ఆ తల్లి సంఘానికి సదృశ్యంగా ఉంది. ఆ పిల్లలు అవిశ్వాసంతో కూడి తల్లి మాట వెనక అనేక శ్రమలకు గురైపోయారు. వారి బాధను మళ్ళా చూడలేక తనే నడుము కట్టుకుని తన బిడ్డల్ని విడిపించుకుంది. గమనించారా? శోధన వచ్చినప్పుడు మెలుగుగా ఉండి, నేను చేసింది తప్పు, నా తల్లి దగ్గరికి వెళితే నా తల్లి నన్ను విడిపిస్తుంది, నా తల్లి నన్ను రక్షిస్తుంది అని నువ్వు ఆలోచన చేయగలిగితే మరలా నువ్వు బ్రతుకుతావు. ఒక్కసారి ఆలోచన చేయి. ప్రియదేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మరణానికి చేరువైపోతే ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. ప్రభు నిన్ను సువార్తగా ఎన్నుకున్నాడయ్యా, సేవ చేయాలి అన్నప్పుడు నాతో పరంగా ఎంతో చక్కగా పనిచేసేవాడు. నేను లేనప్పుడు నా బాధ్యతను స్వీకరించి నడుం కట్టి సంఘాన్ని చక్కగా ఉపమాన కథలతో నడిపించేవాడు. అనుకున్నాను ఎంతో గొప్ప జ్ఞానాన్ని బిడ్డకు దేవుడు ఇచ్చాడని.
కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానము లోకానికి ఉపయోగపడేలాగా ధనార్జనతో, లోక సంబంధమైన ఆలోచనలతో డబ్బును సంపాదించడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు పిలుస్తున్నాడయ్యా, సేవ చెయ్యన్నాను, చేస్తాను. 1 కోటి రూపాయలు నేను సంపాదించి నేను మందిరము, అనాథాశ్రమం కట్టి అప్పుడు వస్తాను, అంతవరకు నేను రాను. ఎందుకంటే నేను అనేక మంది సేవకుల్ని దూషిస్తుంటే చూస్తున్నాను. నేను వ్యక్తిగతంగా సంపాదించాలన్న ఆలోచన వచ్చేస్తే ఏమీ సంపాదించలేవు. కానీ అది ప్రభు మీద నువ్వు ఆధారపడితే ప్రభువే 1 కోటితో కట్టాలనుకున్నది 10 కోట్లు ఇస్తాడు. దేవుడి ఆలోచన నీలో ఉంటే గొప్ప ఆదరణతో నువ్వు నిలిచి ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకత్వాన్ని పెంపొందించుకోవటానికి శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి ప్రభు వైపు చూస్తే ఆ పక్షి తన పిల్లల్ని ఎలా కాపాడుకుందో, సంఘమనే తల్లి నిన్ను కాపాడుకోవటానికి ఇష్టపడతాయి. నువ్వు నమ్మితే ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూస్తే విడుదల వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞానవంతుడైన దానియేలు కూడా దేవునితో అనుబంధాన్ని చేసుకుంటున్నాడనే అసూయతో శిష్యులందరూ కలిసి రాజు దగ్గరకు ఉండాలని చెప్పి అతను సింహాల భూమిలో పడవేసినప్పుడు అతడు ఉపవాసం ఉండి ప్రభువుని నమ్మి ఆ యొక్క చెరలోకి వెళ్ళినప్పుడు, సింహాలను విడిచిపెట్టినప్పుడు ఆ సింహాలు కూడా మౌనం ఇచ్చి 3 రోజులు అలాగే ఉన్నాయి తప్ప దానియేలు దరిదాపులకు కూడా రాలేదు. కారణము, ఎంత శ్రమ వచ్చినా విశ్వాసములో కొనసాగిన ఏ బిడ్డైనా సరే దానియేలు వలె బయటికి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్గోలు వలె అగ్ని వంటి శ్రమలు వచ్చినా కూడా బయటికి రాగలుగుతాడు. ఆ రాజు అంటున్నాడు, వీరి దేవుడే మన దేవుడు, ఇక నుంచి శాసనం మార్చేయండి. శాసనాన్ని మార్చి దేవుని ఆలోచనతో నిలిచాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ జీవితం కూడా దేవుని వైపు చూడు. శ్రమ వచ్చిందని భయపడవద్దు, కురిగిపోవద్దు, బాధపడవద్దు. ప్రభుత్వం నీ అనుబంధాన్ని పెంచుకో. శోధించబడితేనే సువర్ణంగా మార్చబడతావు. శోధన వచ్చిందని భయపడితే మరణానికి చేరువవుతావు. శోధనను జయించితే సువర్ణంగా మలచబట్టమే కాదు, పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటాం. ఆ పరలోకం కావాలో నరకం కావాలో ఏది కావాలో నిర్ణయించుకో సహోదరి సహోదరుడా. ఈ రోజున ఈ సువార్త వింటున్నా ఓ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన పరిణామం నుంచి విడిపించబడాలంటే నీవు దేవునితో నీ అనుబంధాన్ని పెంచుకో. అంతేగాని శోధన వచ్చిందని నీవు దేవుని విడిచిపెట్టద్దు. దేవుని హత్తుకో, పట్టుకో, ఆయనతో నీ అనుబంధాన్ని పెంచుకో. ఈరోజు నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఎటువంటి శ్రమలు ఉన్నా, ఎలాంటి శోధనలు ఉన్నా నిన్ను విడిపించడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ నిలబడింది ఒక దైవజనుడు కాదు, దైవజనుడు ఆత్మ కలిగి చెప్తున్న మాట మీకు పని జరుగుద్ది. ఎందుకంటే ఆయన నోట వచ్చిన మాటే మీకు కార్యసిద్ధి జరుగుద్ది. నమ్మితే అద్భుతం చూస్తావు. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో సహోదరి సహోదరుడా. ప్రార్థనలు ఏకీపించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎట్టి బలహీనత ఉన్నా సరే, నీ హస్తం నీకున్న బలహీనత మీద ఉంచి ఈ ప్రార్థనలో ఏకీపించు. ఈరోజే నీకు విడుదల, ఈరోజే నీకు శోధన నుంచి విడుదల, ఈరోజు నువ్వు అద్భుతము ఆశ్చర్యం చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల యేసుని ఘనమైన నామానికి స్తోత్రము నాయన. ప్రభువా, ఇదిగో తండ్రి, శోధన సహించేవాడు ధన్యుడు అని సెలవిచ్చావు. ఈ రోజున అనేక మంది బిడ్డలు శోధనలో పడిపోయి, శ్రమంలో పడిపోయి, ఇటు తల్లి సంఘాన్ని కూడా దూరం చూసుకొని భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారే. ప్రభువా, నిర్లక్ష్య స్వభావంతో కలిగి ఉన్నారే. భయంకరమైన స్థితికి, వ్యాధులతో, బాధలతో భయంకరంగా మరణానికి కూడా చేరువైపోతున్నారు. ప్రభువా, నీ మాట వినేలాగా వారి హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ మాట వింటే చాలు తండ్రి, గొప్ప విజయాన్ని పొందుకుంటారయ్యా. నీ వాక్కును పంపించి వాళ్ళని బాగు చేయి తండ్రి. శోధన వచ్చిందని భయంతో పారిపోయే కన్నా ఆ శోధన ఎలా జయించాలనే మనస్సు వారికి కావాలి. ఆ మనస్సే నీ బిడ్డలకి దయచి ప్రభువా. నాయన, కుటుంబంలో కలతలుంటే విడిపించు. వృత్తి పనుల్లో ఆటంకాలు వస్తే తొలగించు.
వ్యాధి బాధలతో ఉంటే విడిపించు. నీ హస్తం నీ బిడ్డలపై ఉంచి నీ బిడ్డలు నువ్వే సంరక్షణ చేసి నీ కాపుదలించి సోదరుల్లో జీవితం బిడ్డలందరికీ అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ బిడ్డలందరినీ అభిషేకించమని, ఈ టీవీ మీద కూర్చున్న ప్రతి బిడ్డపై నీ అభిషేకాన్ని పంపించుండగా నీ కార్యము గంభీరంగా జరిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అద్భుత కార్యం చేస్తున్నాను ఆయన. నీ మహిమ అద్భుతం నిలిపం, అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవే బిడ్డలను బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సర్వలోక పరిశుద్ధులకి కూడి ఉన్న మనకు, టీవీ ముందు కూర్చున్న బిడ్డలకు సదా తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరే సంఘానికి వెళ్ళినవారైతే రండి. టీచర్ స్ట్రీట్లో సేవ చేస్తున్నాం. మా సంఘానికి రండి, మిమ్మల్ని బలపరుస్తాం. మా సంఘం ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. రాలేని పక్షంలో మీరు పొరుగురులో ఉంటే అక్కడ మీకు అందుబాటులో ఉన్న సేవకులు ఉన్నారు. ఆత్మపూర్లు, దేవుని చేత ఏర్పరచబడ్డారు. ప్రతి సేవకుడు కూడా దేవుని చేత ముద్రించబడ్డాడు కనుక ప్రతి సేవకుడు కూడా మీకోసం పరితపిస్తూ ఉంటాడు. అందుబాటులో ఉన్న సంఘానికి వెళ్ళండి. ఆశీర్వదకరమైన భవిష్యత్తులతో నిలబడండి. ప్రతి చీకటి ప్రభావం నుంచి విడిపించబడతారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ మా వందనాలు. ఇప్పటి వరకు దైవజనులైన జి జకరయ్య గారు వాక్య సందేశం విన్నారు కదా. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఈ ఫోన్ నెంబర్కు తెలియచేయండి. 8500708556. మరి యొక్క నెంబర్ 9000667447. మా అడ్రస్ పాస్టర్ జి జకరయ్య, గుమ్మల గంగరాజు గారి ఇంటి వద్ద. మా డోర్ నెంబర్ 19-15-40 టీచర్స్ వీధి, బ్యాంక్ కాలనీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా.